రైట్ గుంటూరు జిల్లాలో ఐటీ రైడ్స్ కలకలం రేపుతున్నాయి. క్రేన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై సోదాలు చేశారు అధికారులు. క్రేన్ సంస్థల అధినేత కాంతారావు ఇల్లు, కంపెనీలో పలు పత్రాలు పరిశీలించారు. రైడ్స్ కారణంగా కాంతారావు కుటుంబ సభ్యులు, బంధువుల ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం ఛాంబర్ ఆఫ్ కామర్స్ పై తీవ్ర విమర్శలు చేశారు కాంతారావు. రైట్ ఐటీ రైట్స్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. రైట్ నాగేశ్వరరావు. ఏదైతే క్రేన్ ఒక్కపడికి సంబంధించి క్రేన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పై అయితే ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అయితే గుంటూరులోని సంపత్ నగర్ లో ఉన్న క్రేన్ సంస్థల అధినేత కాంతారావు సంబంధించి కంపెనీ పైన అలాగే ఆయన ఇంటిపై సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే మొత్తంగా ఐటీ దాడులు మొత్తంగా ఏదైతే గుంటూరు ఏదైతే కృష్ణా జిల్లా అయిన విజయవాడ అలాగే విశాఖలో కూడా ఆయనకున్న క్రేన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి సంబంధించిన ఆఫీసులపై అయితే సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఆయన కార్యాలయంపై కూడా కొనసాగుతున్నాయి. అయితే కాంతారావు కుటుంబ సభ్యులు, బంధువులు అలాగే మిత్రుల ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ లో ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపు ఏదైతే ఈ యొక్క ఐటీ అధికారులు అయితే 10 కారుల్లో వచ్చిన పరిస్థితి అయితే ఉంది. 10 కారుల్లో వచ్చి సిబ్బంది మొత్తంగా అక్కడ ఉన్న వాళ్ళ ఆఫీసులకు సంబంధించిన ఆఫీసుల్లో కూడా మొత్తంగా ఒక్కసారిగా ఏదైతే సోదాలు నిర్వహిస్తున్నారో అయితే స్టాఫ్ ఏదైతే ఆ క్రేన్ ఒకపడిలో ఉన్న స్టాఫ్ నుండి కూడా ఫోన్స్ స్వాధీనం చేసుకుని అధికారులు ఎవరికి బయటికి వెళ్లకుండా కూడా ఎవరిని బయటికి వెళ్లకుండా అలాగే లోపలికి రానివ్వకుండా అయితే ఫైల్స్ పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఇది కొద్ది రోజుల క్రితం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంస్థలకు సంబంధించిన వారిపై అయితే కాంతారావు అయితే ఏదైతే క్రేన్ ఒక్కపడి అధినేత కాంతారావు అయితే విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు జరగడంతో ప్రాధాన్యత సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ సంస్థకు సంబంధించిన చైర్మన్, బంధువులు అలాగే కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తంగా దాంట్లో 40 కిలోల బంగారం గాను అలాగే 100 కేజీల వెండి అలాగే 15 లక్షల సీజ్ చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. రేజీనా మొత్తంగా. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.